బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదిగా ముస్లిం లంబాడా రెడ్డి వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు 13 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ అనుబంధ సంఘాలు, జిల్లా అధ్యక్షులపైన నేతలు కసరత్తు చేస్తున్నారు. అలాగే పీసీసీ కార్యవర్గంపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ హైకమాండ్ అభిప్రాయం తెలుసుకుంది. మాదిగా ముస్లిం లంబాడా రెడ్డి వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు 13 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పార్టీ అనుబంధ సంఘాలు, జిల్లా అధ్యక్షులపైన నేతలు కసరత్తు చేస్తున్నారు. అలాగే పీసీసీ కార్యవర్గంపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ హైకమాండ్ అభిప్రాయం తెలుసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఏ కులాలకి ఈ ప్రతినిధులు నియమించే అవకాశం ఉంది? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనా. ఏదైతే ఢిల్లీలో పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా ఆ కూర్పు పైన కసరత్తు జరుగుతూ ఉన్నది. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు, అలాగే దీపాదాస్ మున్సి ఇన్ఛార్జ్ ఢిల్లీలో ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికీ ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు. ఇక దీంట్లో ప్రధానంగా ఏదైతే పీసీసీ సంబంధించిన కూడా ఆ కూర్పు పైన కసరత్తు జరుగుతుంది. ఇక పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా ప్రఫార్మా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక అంటే రేపు లేదా ఎల్లుండి, అంటే 2 రోజుల్లో సంబంధించి కూడా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ప్రకటన ఉండబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే సిఎల్పీ సమావేశానికి సంబంధించి కూడా అక్కడ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా మీడియా ముఖంగా చెప్పారు. ఒక 2-3 రోజులకు సంబంధించి కార్యవర్గ కూర్పు ప్రకటన ఉండబోతా ఉన్నది. ఇక ఢిల్లీకి ఈ రోజు బయలుదేరుతున్నామని కూడా నిన్న చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానిపైన ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది హైకమాండ్. పీసీసీ కసరత్తు సంబంధించి కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా మనకు సమాచారం మేరకు అంటే ఇక ఈ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే యోచనలో ఇప్పుడు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాంట్లో మాదిగ సామాజిక వర్గం సంబంధించి, అలాగే ముస్లిం సామాజిక వర్గం సంబంధించి, లంబాడ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ఈ 4 సామాజిక వర్గాలకు సంబంధించి సమీకరణల దృష్ట్యా ఏదైతే అభ్యర్థిని అంటే ఆ క్యాండిడేట్ కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటే గతంలో ఏదైతే వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా గతంలో 15 వైస్ ప్రెసిడెంట్ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దాన్ని 15 నుంచి 20 వరకు ఉపాధ్యక్షులకు సంబంధించి కూడా పోస్టులను పెంచే యోచనలో ఉన్నది. దాంతో పాటుగా పార్టీ అనుబంధ సంఘాలు కావచ్చు, జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా నియామకం జరగబోతుంది. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా పోస్టులను భర్తీ చేసేది ఉంది. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా అక్కడ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించి కూడా డీసీసీ పోస్టులతో పాటుగా పూర్తి స్థాయిలో కార్యవర్గానికి సంబంధించి కూడా ఏదైతే స్పోక్స్ పర్సన్ నుంచి ఇక్కడ కార్యవర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు పూర్తిగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీన్ని ఫైనల్ దిశకు చేరుకున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా చాలా వరకు పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి కూడా 3 అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. వాళ్ళకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కావాలని కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి ఇప్పుడు అధిష్టానానికి సంబంధించి కావచ్చు ఏ క్యాండిడేట్ ని డిక్లేర్ చేయబోతా ఉన్నది అనేది కూడా ఒక ఏదైతే క్వశ్చన్ మార్క్ కూడా తెరకు పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీళ్ళలో దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకి కేటాయించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం కానీ, ముస్లిం సామాజిక వర్గం కానీ, లంబాడా సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గాన్ని దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు వీళ్ళకి కేటాయించే అవకాశం ఉందంటారు ఈ ప్రెసిడెంట్ పదవిలో? అన్ని సమీకరణలకు సంబంధించి కూడా అంచనాలు బేరేజ్ వేసుకుంటున్నారు. ఒకవైపు ప్రాతినిధ్యం లేని జిల్లాల ఏదైతే సంబంధించి అంశం కావచ్చు, మరోవైపు ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది పోటీలో ఉండబోతున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతమంది ఆశిస్తున్నారు,
ఆ సమీకరణలు అనేది కూడా ఆ, అంచనాలు వేస్తూ కూడా బేరోజు వేసుకున్న తర్వాత కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ఆ పోస్టు దక్కని వారు ఇక్కడ ఇతరుని ఎక్కడ అకామిడేషన్ చేయాలనే పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతా ఉన్నది. కాబట్టి అంటే ఇక్కడ సామాజిక సమీకరణలు దృష్టిలో తీసుకున్నది 4 సామాజిక వర్గాలకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీసీలకు పెద్దపీట వేయబోతున్నట్టు కూడా గతంలో చెప్పిన ఇప్పుడు పిసిసి చీఫ్ గా బీసీ నేత కొనసాగుతా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఒక అభ్యున్నతిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడిగా ఉండాలని ప్రజల్లో తెలిపే విధంగా ఈ నియామకాలు జరుగుతూ ఉన్నది. కాబట్టి అన్ని సమీకరణల దృష్టిలో తీసుకొని కసరత్తు జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా అంటే 3-4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా విప్పు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, ఇక ఏసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, అలాగే మానుకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఈ ముగ్గురు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కావాలని కోరుతా ఉన్నారు. ఇక మరో వైపు లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మహబూబాద్ ఎంపీ పొరికే బలరాం నాయక్ సంబంధించి కూడా ఆయన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన పోస్ట్ కి కూడా ఆయన లాబింగ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆదివాసీ కాంగ్రెస్ సెల్ చైర్మన్ బిల్లయ్య నాయక్, ఈ ఇరువురు లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కూడా నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్, అలాగే అజారుద్దీన్ కి సంబంధించి ఈ ముస్లిం మైనార్టీ నేతలు కూడా ఇప్పుడు ఈ ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేరు, ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈ ముగ్గురు పేర్లు వస్తున్నాయి. దీంట్లో జిల్లాల సమీకరణలు కావచ్చు, సామాజిక సమీకరణలో ఎవరు ఎంపిక చేయబోతా ఉన్నది ఆ ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించి కావచ్చు, పార్టీ బలోపేతం చేస్తే అభ్యర్థికి కేటాయిస్తే అక్కడ పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు. అంటే ఇట్లాంటి సమీకరణలన్నీ కూడా బేరోజు వేసుకున్న తర్వాతనే పూర్తి ఫైనలైజ్ నివేదికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, ఇక 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కార్యదర్శులను పిసిసి జనరల్ సెక్రటరీలను నియమించేందుకు ఇప్పుడు అధిష్టానం సిద్ధమవుతోంది. 119 నియోజకవర్గాల నుంచి కూడా జనరల్ సెక్రటరీలను తీసుకోబోతోంది. ఇక 33 జిల్లాలకు సంబంధించి కూడా స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధులకు సంబంధించి కూడా 33 జిల్లాల నుంచి కూడా తీసుకోబోతా ఉన్నది. మరోవైపు ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా 2 ప్రధాన కార్యదర్శులు ఉండే విధంగా కూడా పిసిసి కార్యవర్గ కూర్పు జరుగుతుంది. ఇక దాంతో పాటుగా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్క ఉపాధ్యక్షులను నియమించే యోచనలో కాంగ్రెస్ ఇప్పుడు నిమగ్నమైనది కావచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చాలా వరకు ఆలస్యమైంది, 5 నెలలు కాబోస్తుంది. కార్యవర్గ కూర్పు పైన కూడా ఆశావాళ్ళంతా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఫైనల్ దశకు చేరుకుంది. ఇప్పుడు కసరత్తు జరుగుతా ఉన్నది. ఇక 2-3 రోజుల్లో సంబంధించి కూడా ప్రకటన ఉండబోయేదిగా తెలుసు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఈ కూర్పు జరిగిన తర్వాత ఆయా జిల్లాలకు సంబంధించి నేతలకు అక్కడ సంబంధించిన పార్టీ పనులపైన కూడా వాళ్ళకు ఆ పనులను అకామిడేషన్ చేస్తారు. పార్టీ సంబంధించి స్థానిక సంస్థల గెలిపే లక్ష్యంగా వెళ్లేందుకు వీళ్ళంతా సిద్ధం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు కూర్పుకు సంబంధించి కూడా ఫైనలైజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఈ రోజా లేదా రేపు అంటే ఈ 2 రోజులకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.